ఇక మరి చిన్నగా మెల్లగా మీ నర్సయ్య తాత నల్లగొండ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి ఇవాళ కథ మాత్రం ఏంది ఏ కథ అంటే అనసూయ ఒంటి మీద బట్టే బరువాయనని బుద్ధి మాట చెప్పే బొజ్జ సంధ్యక్క సోయిలేక అద్దులేక అన్నీ విప్పేసుకుంటే మీకేమీ నొప్పి అనే అనసూయ ఎటు పోతుందో ఈ సమాజం ఏమవుతుందో మానవ నిర్మాణం పబ్బతి పడుతున్న మీ మద్దతు ఎవరికి పబ్బతి పడుతున్న మీ మద్దతు ఎవరికి బరిబత్తల రోజులే వస్తట్టున్నాయి చివరికి అర్ధనగ్న వేషాలతో యువత ఆగమవుతుండ్రు గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఇక మరి నల్లగొండ జనాలు ఏమంటారు? బుడగోసే పెట్టుకుంటా నేను అనేది అనసూయ ముచ్చట. అయ్యో రామచంద్ర వద్దు తండ్రి అని ఆ బొజ్జ సంధి అమ్మ నీ దండం పెడితే గోలు పెడుతుంది. ఈ వారం దినాల సంధి ఇదే పంచాయతీ ఇదే లడాయి ఏ ఇంట్లో చూసినా ఇదే పంచాయతీ మాట్లాడుకుంటున్నారు. మరి నల్లగొండ బిడ్డలు ఏమంటారు? మొట్టమొదలు నల్లగొండలో ఇవాళ మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు ఈ ప్రోగ్రాం మీద. చెప్పే పెద్ద మనిషి చెప్పిరా ఎట్లా నేను బుడ్డ కోసే పెట్టుకుంటా నాకు అచ్చనే మంచుకుంటుంది నా అభిమానులు నన్ను ఆ రకంగానే చూస్తున్నారు అనేది అనసూయ అంటుంది. మరి రేపటి తరాలకు ఇది అక్కడికి వస్తుందా? అసలు ఆయనతో కూడా ఇప్పేసి తిరిగితే మాత్రం నిన్నెవరు అన్నారు? లవలవా మళ్ళీ అది పెట్టుకోవంటివా మేమేమన్నా? మరి ఎట్లా తాత నువ్వు బుద్ధి చెప్పాలనే నువ్వు బుద్ధి చెప్పాలా పాట రూపకంగానే అమ్మని స్వామి రంగా. అయితే మరి ఇప్పుడు అనసూయని మళ్ళీ నిండు కట్టుబట్ట ఉండదట ఇష్టం లేదట. నువ్వు చెప్పాలా పాట రూపకంగా గిట్టు ఉంటే పద్ధతిగా ఉంటుందని. మరి అట్లా ఉంటే ఏమైనా చెడిపోతారా పిల్లలు? ఇంత మాత్రం ఎందుకు అంటున్నారా జనాలు? నేను ఆ గడ్డ మీద పోయి అడిగితే అని చెప్పవటివి. అయితే దీని అర్థమైందా మీకు? చెప్పే ఇప్పుడు అనసూయనేమో బట్టలు వేసుకోరు నేను బుట్టకోసి మీద ఉంటే బట్టలు వేసుకోరు నేను అంటుంది అనసూయ. అది కరెక్ట్ కాదు. రేపు సమాజానికి మన పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది తప్పనిసరి. మన పిల్లలు చెడిపోతారు. ఎందుకు అనే మాటలకు ఆ బట్టలు సగం బట్టలు చెడిపోరా మన పిల్లలు? అంతేనా? తప్పకుండా చెడిపోతారు. మనం చిన్నప్పుడు అట్నే ఉన్నామా? మన పిల్లలు అట్నే ఉన్నారా? ఉమ్మడి కుటుంబాలు అట్నే ఉన్నాయా? అందరం కలిసి ఉన్నప్పుడు మంచి కొట్టేసి తెలుగు చీరలు తెలుగు మనలు. ఇప్పుడు బొజ్జ సంధ్యారెడ్డి అనే టైం కూడా గదే తరీకనా సిగ్గు లేదే నీకు? గా బుడ్డకోసి బట్టలు వేసుకుంటే బాగుపడతా మంచుకుంటా నా అభిమానులు అని కలవరపడుతున్నావు కచ్చపెచ్చ వ్యవహారం చేస్తున్నావు సమితి. అట్ట కాదు నిండు బట్టలతోటి కట్టుబట్టు సాంప్రదాయంతో మనం ఉంటే రేపటి పిల్లలు కూడా ఆ తరీకన ఉంటారు అని బొజ్జ సంధ్యారెడ్డి అనుకొస్తుంది. ఆమె మాట మరి మంచిదే అంటావా? చాలా మంచిది, భవిష్యత్తు చాలా మంచిది. మరి ఇప్పుడు అనసూయ ఆమె మీద కేసు పెడతా అంటుందట సంధ్యారెడ్డి మీద. ఎవరు కేసు పెడితే ఉన్న మాట చెప్తే కేసు ఎందుకు పెడుతుంది? అంతేనా? సమాజానికి అక్కడ వచ్చే మాట మాట్లాడింది, పిల్లల భవిష్యత్తు వచ్చే మాట్లాడింది. 70 ఏళ్ళు హనుమంతో చెప్పిన మా ఉమ్మడి కుటుంబం గిరకబాయ్ కూడా ఎక్కాయి భూనని మాయే మన పిల్లలు మంచిగా భవిష్యత్తులో బాగుంది. అనసూయ సగం బట్టలే మేము వేసుకుంటాం అట్టనే మాకు జర్ర అందినట్టు పొందినట్టు ముద్దుగా ఉంటుందని అనసూయ అంటుంది. అట్లా వేసుకోవద్దని సంధ్యారెడ్డి అంటుంది. నువ్వు ఇప్పుడు ఇలా ఓటు ఎవరికి వేస్తావు? సంధ్యారెడ్డికి వేస్తాం. మగవాళ్ళు నిండా వేసుకుంటారు, ఆడవాళ్ళని సగం వేసుకుంటారు. ఇదేం పద్ధతి? నా ఒంటి నిండా బట్టు ఉంది. మరి బుడ్డకోసి పెడితేనే ఆయన చూస్తున్నారు అనసూయని. అది కరెక్ట్ కాదు. అది రానున్న రోజులల్లా పిల్లలల్లా ఇంకా వేరే వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదు, తప్పు. అది ఏమంటావు? కరెక్ట్ కాదు కదనే. అనసూయ మంచి కొడతలేదా బుడ్డకోసిరా? వేసుకుంటే అందంగా కొడతారు, కొట్టరు అంటలేరు. అది వాని వల్ల ప్రాబ్లం అయిపోతుంది కదా ప్రజలలో. ఇప్పుడు చిన్న పెద్దోళ్ళు అందరూ ఖరాబ్ అయిపోతారు. ఈ చిన్న గోషిలు ఆ గోషి ఇది అన్ని చూసి ఖరాబ్ అయిపోతారు. ఖరాబ్ అయిపోతారు. అర్ధనగ్న వేషాలతో యువత ఇప్పటికే ఆగమైపోతుర్రు. అంతేనా? అంతేగా. మంచిగా నిండు వేసుకుంటే మంచిగా ముద్దుగా ఉంటారు, చూస్తానికి కూడా భలే అంటారు. ఈ మొత్తం సగం వేసుకున్నా కానీ ఆగమాగం అయిపోతారు జనాలు కూడా. అనసూయ ఏమంటుందంటే ఎవరో పరాన్న జీవి ఏ సంధ్యారెడ్డి అన్నది వద్దు బిడ్డ, అట్లా వద్దు. మనం ఆడపిల్లలం, ఆడపిల్ల తీరుగా మనం సాంప్రదాయంగా కట్టుబొట్టుతో ఉందాం. ఈ అడవైన బుడ్డకోసులు పెట్టుకుంటే రేపటి పోరాగాలు తయారవుతారు, వ్యవస్థ ఆగమైపోతుంది అని సంధ్యారెడ్డి అన్నది. అయితే ఆమె ఏమంటుంది అనసూయ అంటే
నా మీద ఈ రకంగా మొత్తుకుంటే ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు బతుకు తెరువు ఉంటుంది ఆమె అనసూయ. నువ్వేమంటావు? బతుకు తెరువు అంటే మొత్తం ఇప్పుకోవడం ఇట్లా చూపించడం, ఇట్లా చూపించడం కాదు కదా. నువ్వు చేసే అభిమానులు అట్లనే కోరుకుంటున్నారట. అది రాంగ్, అది తప్పదు. అట్లా చాలా గలీజ్గా ఉంది అది పద్ధతి. మార్చుకోవాలి. అది డ్రెస్సింగ్ బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావాలి, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి, యూట్యూబ్లో ఫేమస్ కావాలి. నా గురించి టాపిక్ మాట్లాడాలి. ఆమె గురించి మాట్లాడుతున్న కొద్దీ ఇంకెక్కువ హైలైట్ అవుతుంది. ఆ డ్రెస్ వేషధారణ మారాలి ఫస్ట్. మరి ఎట్లా వాళ్ళ దగ్గర నుంచే కదా మొదలయ్యేది. సినిమాలో చూపిస్తున్న కొద్దీ బయట జనాలు ఆడ ఏ మోడల్ చూపిస్తే బయట ఆ మోడల్లో ప్రింట్ వస్తుంది. నువ్వు డ్రెస్ ఆమె చూపిస్తుంది, ఆ డ్రెస్కు ఉండే పేరు ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది. ఆమె వేసుకున్న డ్రెస్ వల్ల ఇక్కడ మార్కెట్లో రిలీజ్ అవుతున్నాయి. అట్లనే అందరూ అదే ఫాలో అవుతారు. ఇది వేసుకున్న డ్రెస్ అనసూయ డ్రెస్, ఈ డ్రెస్ పలానా హీరోయిన్ డ్రెస్. అది తప్ప, అది చాలా రాంగ్. అది మరి ఎట్లా మార్చాలి పద్ధతి. అంతే సినీ ఫీల్డ్ వాళ్ళే మార్చాలి. ఫస్ట్ వాళ్ళు మార్చాలి. వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది ఇదంతా. కల్చరు బిక్నీలు అని అదని. బిక్నీలు అనేది ఎవరు తెలుసు అసలు? అసలు ఎవరైనా సరే పద్ధతిగా మంచిగా డ్రెస్సు చుడి ఇట్లా పంజాబ్ డ్రెస్సు అట్లా ఫస్ట్ నుంచి కూడా అందరికి అదే కదా తెలిసింది. కానీ ఈమె ఏందో మోడల్గా ఏందో వచ్చి అట్లా వేయాలి ఇట్లా వేయాలి డ్రెస్సులు. నేను అట్లనే ఉంటా, నన్ను నా అభిమానులు అట్లే కోరుకుంటున్నారని అనసూయ అంటుంది. అట్లా ఉండొద్దు నువ్వు అని ఇప్పుడు ఈమె అగ్గి మీద గుగ్గిరమై సంధ్యారెడ్డి అన్నది అట్లా ఉండొద్దు. మరి అరే నువ్వు సమాజానికి ఒక మెసేజ్, మంచి మెసేజ్. ఆ డ్రెస్ లేకుండా ఇట్లా ఇట్లా సగం సగం షో చేసుకుంటా ఎవరికి చేస్తున్నావు షో? అట్లా షో చేసే వాళ్ళకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లా ఎక్కువ షో చేసుకుంటా మంచిగా మోడల్గా మాట్లాడుకుంటా అట్లా చూపించే వాళ్ళకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా మాట్లాడి సమాజం గురించి మాట్లాడితే ఏమో వేస్ట్ ఆయన వీడు, ఏమో వేస్ట్ ఏందో సోది చెప్తుంది అని అట్లా ఉంది. సమాజం మారాలి. అది బాలే కల్చర్. మరి ఇప్పుడు సమాజం బాగుపడాలని సంజయ్ రెడ్డి అంటుంది. అవును, నేను గిట్టనే ఉంటాను అనసూయ అంటుంది. నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? సంజయ్ రెడ్డికి. అంతేనా? 100%. నువ్వు చెప్పినా మీదే ఊరు నల్లగొండకు వచ్చినావా? మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు తాత? నేను గిట్ట సంజయ్ రెడ్డికి ఓటు అక్క పక్కా. అది ఎట్లా డ్రెస్ అనేది అట్లా సగం సగం వేసుకొని అట్లా చూపించడం కరెక్ట్ కాదు. పిల్లలంతా కాలేజీ పిల్లలైనా ఎవరైనా అందరు చెడిపోతారు. అంతే ఫుల్ వేసుకుంటే అబ్బాయి ఎవడెందుకు అమ్మాయిని చూస్తాడు? చూడరుగా. అంతేనా? ఆ సగం సగం చేయడమే అబ్బాయిలంతా వాళ్ళంతా ఫాలోయింగ్. అవి ఈ పొరగాల కను మొత్తం బుట్ట కోసికే ఉంటుంది. బుట్ట కోసుకే ఉంటుంది. అట్లా అట్లా చెప్తా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు తాత? నా పేరు నాగరాజు. నాగరాజా. ఏం తాత మరి ఇది పంచాయతీ ఎట్ట చేస్తావు? సంధ్యా రెడ్డి అనసూయ. నేను బట్టలు ఇప్పేసుకొని తిరుగుతా అనేదేమో ఆమె అనసూయ. అది వద్దు బిడ్డ, మన సంస్కృతి సాంప్రదాయం పాడైపోతుంది వద్దని సంధ్యా రెడ్డి. ఓటు ఎవరికి వేస్తావు? ఓటు సంధ్యా రెడ్డికి వేద్దాం. కానీ అనసూయ ఏంటంటే అసలు కథ బిగినీళ్ళే ఉంటుందట. దానికి సిగ్గు లజ్జ కొంచెం కూడా లేదా? పెద్ద ఇద్దరు పిల్లలు పెట్టుకొని అసొంటి పని ఏం పని దానికి? అట్లా చేయకూడదు కదా, తప్పు కదా. మరి దానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి ఫస్ట్. వచ్చే చిన్నపిల్లల్ని ఖరాబ్ చేస్తుంది. నీ లెక్కనే సిగ్గు లజ్జ అని ఆమె ఎంచిపోసింది సంధ్యారెడ్డి. ఆమెమంటుంది అంటే ఇగో నన్ను నాతో ఎరిగించుకొని నా మీద మాట్లాడితేనే వాళ్ళకి బతుకు తెరువు, లేకపోతే వాళ్ళకి బతుకు తెరువు లేదు అంటుంది ఆమె. నేను కూడా విన్నా, పొద్దుగాలనే విన్నా. అది ఆమె ఏం బతుకు తెరువు అంటే ఆమె ఇస్తుందా పైసలు? బతుకు తెరు అంటే ఆమె పేరు చెప్పుకొని బతుకుతారు వీళ్ళంతా. దానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. మొగన్ ఎమ్మటి పెట్టుకొని పోయి బీచ్లల్లో బట్టలు ఇప్పుకొని పక్కన పిల్లలు పెట్టుకొని పిల్లలు తోటలు పట్టుకొని నిలబడుతారు. దానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఏం చక్కదనం అది? ఇప్పుడు వచ్చిన పిల్లల్ని ఖరాబ్ చేస్తుంది అది. దాని పద్ధతి బాగలేదు అసలు. దాని సినిమాలకు రానియని వద్దు అసోంటి చేతలు చేస్తే. అర్థమవుతుందా? ఇండస్ట్రీలోకి రానివద్దు దాన్ని. అసోంటి చేతలు చేసినందుకు మొత్తం పిల్లలంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అట్లనే అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఈ సంధ్యా రెడ్డి కూడా నీ లెక్కనే గట్టిగానే అడిగింది. అడిగినందుకు ఆమె మీద ఇప్పుడు కేసు పెడతా అంటుంది. మనం కూడా పోదాం వాడికి. ఇప్పుడు నేను నా మీద కూడా పెట్టుకోమాను, వచ్చి మాట్లాడతా. నా పేరు నాగరాజు, నల్గొండ హనుమాన్ మోటార్స్ అని చెప్పు, పెట్టుకోమాను. నేను పోతా పోయి మాట్లాడతా. దానికి సిగ్గుండాలి కొంచెమన్నా. చెప్పాలి, మనం అందరం చెప్పాలి. దానికి బుద్ధి లేదు దానికి కొంచెమన్నా. కానీ మొగన్ గుండాలి సిగ్గు. ఫస్ట్ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు అయినాక ఎట్లా పోతే నువ్వు అని చెప్పాలి. ఇప్పుడు సుమ ఉంది, సుమ ఇప్పుడు ఎప్పుడైనా వేసుకుంది అటువంటి డ్రెస్సులు? వేసుకోలే కదా. మరి సుమకు లేదా? ఇప్పుడు వస్తలేదు. ఆమె బతుకు తెరువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంది సుమ. ఆమెకి ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయి. దీనికి వస్తున్నాయి ఏమన్నా? మరి అటువంటి బట్టలు వేసుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆమెకు ఆఫర్లు? సుమకు మంచిగా చెప్పొస్తుంది, మంచిగా దానికి టాలెంట్ ఉంది.
వస్తుంది. నువ్వు బట్టలు ఇప్పుకొని ఏం టాలెంట్ ఇది? అటువంటి టాలెంట్ చేస్తే బేకార్ ఉంటుంది. పిల్లలు ఖరాబ్ అయిపోతారు. నేను చెప్పేది ఒకటే, అనసూయకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇట్లాంటి చేతలు చేయొద్దు. నువ్వు మంచిగా చెప్పిన వాడికి శివాజీ మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు శివాజీకి ఎదురు మాట్లాడుతున్నావు నువ్వు. శివాజీ ఏమని చెప్పిండు? నువ్వు మంచిగా ఉన్నమ్మా, బట్టలు మంచిగా వేసుకో అని చెప్పిండు. బట్టలు ఇప్పుకొని తిరిగి ఏం చక్కదనమైంది అంతా అట్లా ఏది అనేది నేను అనసూయకి చెప్తున్నా. ఇక ఈ నల్గొండ ఇది పెద్ద కొయ్యాక ఇది 30 ఏళ్ళ పొద్దు సంది నీ దండం పెట్టి లక్ష్మీప్రసన్న 2K పెయింట్స్ అని మూత పోగించి ఇక మరి కథ నడిపిస్తుంది. ఇక ఒక ముచ్చట ఏంటంటే ఈ కోళ్ళాగా ఇక గజ్జలు పిజ్జలు గీతలు పడ్డా, అడ్డం తొట్టం సొట్టలు పడ్డా, ఇక కారు తీసుకొస్తే అది పెళ్లి పిల్లలేక తయారు చేస్తాడు. అగో గసం వంటి మొగోడు. మరి ఇవాళ ఏం చెప్తున్నావు? ఇవాళ మరి ఆ గజ్జలు పిజ్జరి అడ్డం తొట్టం బట్టలు వేసుకొని అనసూయ నన్ను ఇట్నే ఉంటా, నన్ను అభిమానులు ఇట్నే చూస్తున్నారని అనసూయ అంటుంది. తాత మరి అలా ఏం చెప్తావు? అభిమానులు చూడాలనుకుంటే వృత్తిరీత్యా డ్రెస్సింగ్ ఉంటుంది. అది సినీ ఫీల్డ్లో ఏదైనా రకంగా చేయాలనుకుంటే అది ఆ ఫీల్డ్ వరకే. మేము పొద్దుంతా అప్రాన్ డ్రెస్లు వేసుకున్నామని చెప్పి రోజంతా తిరగం కదా. మీ ఏదైతే షూటింగ్కి ఉపయోగపడుతుందో అవి వేసుకోండి, మీరు తిరగండి. మేము తిరుగుతున్నామని చెప్పి మిమ్మల్ని కూడా తిరగమంటా అది కరెక్ట్ అయిన ఉద్దేశం కాదు. చీరలు కట్టుకుంటే వచ్చే అందం, ఆ గౌరవం వేరు. అమ్మని చూస్తే ఇప్పుడు తెలంగాణ తల్లి పెట్టుకున్నాము, అమ్మ చీర కట్టి ఒక అందమైన రూపాన్ని తెచ్చుకున్నాం. అట్లాగని చెప్పి ఇంగ్లీష్ తల్లి అని చెప్పి మనం పెట్టుకోలేం కదా. మనం ఉన్న మన ప్రపంచానికి, మన సమాజానికి చీర అనేది ఒక గౌరవం. చీరలోనే ఉంది అని పాట మన గొప్పదనం అని చెప్పేసి చంద్రబోస్ గారు రాసిరు. ఆ ఒక్కసారి ఆ పాట వినమను, ఆ పాట వింటే తెలుస్తా. సినిమా ఫీల్డ్లోనే ఉంది కదా, ఆ విషయాలు తెలుసుకోవాలి. నేను ఇప్పుకొని తిరుగుతా, తిరిగిందని నేంట నువ్వేమి తాత సైదబాబు తాత. అయితే ఈ బొజ్జ సంధ్యారెడ్డి ఏమంటుందంటే, సిగ్గు లేదా నీకు అనసూయ? అన్నీ ఇప్పేసుకొని తిరిగితే రేపటి పోరగాళ్ళు ఏం కావాలి? అసలు ఈ సమాజం పెట్టిపోతుంది, ఈ సంస్కృతి సంప్రదాయం ఇదేనా? సిగ్గు లేదా నీకు అనసూయ అని తిట్టినందుకు అనసూయ ఏమంటుంది అనుకుంటున్నావు? ఆమె నిండు చీర కట్టుకొని మంచిగానే ఉంది, కానీ నోరేంది గంత కంపు ఉందో ఉంటుంది అనసూయ సంధ్యారెడ్డిని. మరి ఈమె చెప్పినప్పుడు ఆమె నోరు కంపు గురించి మాట్లాడుతుంది. ఒళ్ళంతా కంపు పెట్టుకొని బయర్లో తిరిగితే ఇది కంపు కాదా? ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు నోరు తెరిస్తే కంపు. చీర గురించి మాట్లాడాలంటే ప్రతి విషయంలో ఆ సామాన్ల గురించి మాట్లాడాలి. సామాను అసలు జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి మొదలుపెట్టింది సామాన్లు అనేది. పోస్టులు పెడితే సామాన్ ఆంటీ మీ సామాన్ బాగుండాలి. ఆ సామాన్ అన్న దానికి పెద్ద బూతులాగా చేసిర్రు. సామాన్ అనేది లేదా? సామాన్ ఇంట్లో ఉండే సామాన్ అనవా? అట్లాంటి సామాన్ అన్నందుకు ఇంత పెద్ద రచ్చ చేసింది. ఆ సామాన్ నీ సామాన్ ఎంత భద్రంగా ఉంటే అంత బంగారం అమ్మ. బయట పెడితే అది కాకి బంగారం అవుతుంది. జర జాగ్రత్తగా మన సామాన్ ఎంత భద్రంగా చేసుకుంటే అంత భద్రంగా ఉంటుంది. ఆడవాన్ని చూస్తే మనకి గౌరవం, ఆదర్శంగా ఉండాలి, నిలబడాలి. ఆదర్శంగా ఆకర్షణగా ఉండొద్దు. ఆ ఆకర్షణ ఏదో మనసులో ఒకటి చెప్పిండు, ఒకటి చెప్పలేడు. కొంతమంది శివాజీ అన్నాడు, బయట చెప్పిండు, కానీ కొంతమందికి ఉంటుంది దీని లోపల మనసులో ఉంటుంది, అన్నట్టే ఉంటుంది. ఆయన చెప్పగలిగి నేను చెప్పలేదు. అంతేగాని ప్రతి విషయంలో ఆదర్శంగా ఉండాలి అంటే చీరే గొప్పదనం. చీర కట్టుబట్టు మనకి మన సాంప్రదాయంలో ఒక భాగం. ఇవాళ సాంప్రదాయం లేదు అని చెప్పేసి మన పుట్టినప్పుడు ఎట్టున్నాం, ఇవాళ కూడా బట్టలేదంటే ఇవాళ కట్టొద్దని అంటే కట్టుకోకుండా తిరిగితే నలుగురు రోడ్డు మీద పోతుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. ఈ అనసూయకు మరి ఏం చెప్తున్నావు? ఏముంది చెప్ప, ఇప్పేసుకొని తిరగొద్దు అంటున్నాం అంతే. అంతేనా? అంతే. అట్లా అంటే పొరపాటట, అట్లా అనొద్దట. సంధ్యారెడ్డి గట్టినే అంటే ఇక మీకు కారాలు మీరాలు నూరుతుంది అనసూయ. పొరపాటు ఏందండి? పొరపాటు లేదు, ఏం లేదు. ఏ విప్పేసుకొని సగం వెనక అది గ్రౌండ్ ఉంటాయిగా, ఎల్బీ స్టేడియం వెనక, ఎల్బీ స్టేడియం ఇది ఇవన్నీ ఏంది అవసరాలు? అవన్నీ ఇటు కట్టుకొని ఇటుకుంటే సరిపోతుంది. ఎవరు బిరా మరి కూడా కోజాగవా? మరి ఎట్లా తాత? ఇప్పుడు మరి సంధ్యారెడ్డికి అనసూయకు పంచాయతీ అవుతుంది. బట్టలు నిండుగా ఉండాలి, చీర కట్టుకొని సాంప్రదాయంగా ముద్దుగా ఉండాలనేమో సంధ్యారెడ్డి. నేను గిట్లా ఉంటేనే, నేను బుడ్డ కోసి పెట్టుకుంటేనే నా అభిమానులు నన్ను మెచ్చుతున్నానేమో ఆమె అంటుంది. నువ్వేమంటావు తాత? అటా ఇటా అది పద్ధతి కాదు. ఎవరిది? మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, బట్టలు మంచిగా వేసుకోవాలి. సమాజానికి ఏం చెప్తున్నావు? ఇప్పేసుకోమని చెప్తున్నావా? మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి. సగం బట్టలు వేసుకుంటేనే ఆమెకు అందమాట. సగం బట్టలు వేసుకుంటే అందం అంటే ఇక
చూసిన పోరగాళ్ళు మొత్తం ఆగమవుతారు. ఈ జనరేషన్ మొత్తం ఆగమవుతుంది. అట్లా చూసే ఈ రేపులు ఇవన్నీ ఈ హార్మోన్స్ చేంజ్ అయ్యి పబ్లిక్లలో ఇబ్బంది అంతా పిల్లగాళ్ళంతా ఇప్పుడు అదే అవుతుంది. బట్టలు నిండుగా వేసుకోవాలి, మంచిగా ఉండాలి, మనిషి చూడంగా లక్షణంగా ఉంది అని వెళ్ళిపోవాలి అంతే. నువ్వు బట్టలు సగం సగం వేసుకొని నేను చూసుకుంటే ఆనే నిలబడి సొల్లగారుస్తుండే పోరగాళ్ళు. తప్పు కదా అది. తాత ఇప్పుడు ఆడోళ్ళు సగం సగం బట్టలు వేసుకొని తిరుగుతురు. మరి అవి మంచిదేనా? అది కలియుగ చిత్రంలో రాసిండ్రు. నేను చెప్తే విండు. రామ 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 శ్రీరామ రామ 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 లోకమెట్ల జరగబట్టే లోకులెట్ల తిరగబట్టే సొమ్ములేమో తక్కువాయ సోకులేమో ఎక్కువాయ సుప్పనాతి నడకలాయ చూడగ ఎడ్డూరమాయ కొప్పులీరబోసుకొని కొరిమి దయ్యాల లెక్క చేతులకు గాజులు లేక చేతులు లేని రైకలు దొరికిరి ముక్కు బోడ గుండెనంట మూతులకు రంగులంట చెటాపటా చెప్పులేసి చంగలించి తిరిగరయ్యా. అమ్మలార అయ్యలార అక్కా చెల్లెల్లార అన్యాయం దినమొచ్చి ఆగమైపోయేదొచ్చే మొగని జుట్టు పట్టుకునే మొండి ముండలొచ్చిరంట. మాట్లాడకుండా చేసి మత్తు మందు జల్లినోళ్ళు కళ్ళు నెత్తికెక్కినోళ్ళ కళ్ళకెవరు గానరారు. గాను ఎద్దు లెక్క చేసి గంట కొట్టి ఆడిచ్చే చిన్న పెద్ద తెలియకుండా చింత మొద్దులాగా ఉరిసే నోటికొచ్చినట్లు వదిలే నోరు మూసేవాళ్ళు సానికొచ్చే లోకమంతా సారథుల లోకమంతా సన్న సన్న బట్టలంతా సగం సగము కట్టుకుని తాగుకొచ్చింది. సన్న సన్న బట్టలు వేసుకొని సగం సగం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మనవరాళ్ళు అదే తాత మరి వెరికేనా నీకు మనవరాలు? అనసూయ అనసూయ సినిమా బొమ్మ సినిమాలల్లో అటు ఇటు ఉరుకులో పెడితే చూడు సగం సగం బట్టలు వేసుకొని. అవును. మరి ఇప్పుడు ఆమె సగం సగం బట్టలు వేసుకొని నేను ఇట్టనే ఉంటా, నేను ఇట్టనే అయితే నాకు ముద్దుకుంటుంది ఉంటుంది ఆమె అనసూయ. ఏం చెప్తావు మరి ఆమెకు? ఏం చెప్పండి అప్పటి ఉందా వెనకట ఎట్లుండే మరి వెనకట ఎట్లుండే మరి ఆ సగం సగం బట్టలు వేసుకొని ఆయన రోడ్డు మీదకి వస్తే గిసబట్టి మన మనవాళ్ళు చూసి ఖరాబ్ అవుతుర్రట. మరి ఖరాబ్ అవుతారు మరి ఆమెకు ఏం చెప్తావు అనసూయకు? ఏం చెప్తామంటే మొగని జుట్టు పట్టుకునే మొండి ముండలు వచ్చిరంట సగం సగం బట్టలు వేసి సన్న సన్న బట్టలంట సగం సగం కట్టుకుని బొట్టు లేక తిరిగేదారే బోడముఖం వేసుకొని సంచులు సంకన పెట్టి సరా నడిచారయ్య పసిపోరాగాళ్ళకంట పాలు ఇవ్వని తల్లులంట వయసు పాడైతుందా అని డబ్బ పాలు పెట్టిరంట. డబ్బులన్నీ పాడు చేసే పాసి మొగ మూగడిగా పండుకున్న కాడికంట సాయి అంటారమ్మ సాయి అంటే బొట్టు వంట చేయమని అంటే వచ్చిందే ఒకటంట వంట చేయ వీలు కాదు ఓటర్లా తింటారంట జంట పట్టుకొని జనములోన తిరిగేదారు ప్రేమ అనుకుంటా పెళ్లి కూడా కాకముందే పిచ్చి ప్రేమ రెచ్చిపాయ పిల్లలను కనబట్టే పిల్లలంటే చెప్పరాదు పిడుగురాంటి పిల్లలంట మాట్లాడా నీయరమ్మ మాయదారి పిల్లలంట. వెనకటి దినాలు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయని. అవును. విను వెనకటికి కొర్రలు జొన్నలు రాగులు తినరు. ఏ నొప్పి రోగం లేదు, పలు సిప్పులు గట్టిగున్నారు. ఇక ఇప్పుడు ఉడికిన తెలపు తింటున్నారు, మందుల కూడా రకరకాల బీమార్లు వస్తున్నాయి. ఇప్పుడు జనం అంతా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ కొర్రలు మళ్ళీ జొన్నలు మళ్ళీ రాగులు తినేసి ఇప్పుడు అంతేనా? అయితే ఇంట్లో ఇప్పుడు అనసూయ మొన్నటిదాకా ఆ సినిమా బొమ్మ తయారయ్యి ఇక ఇంట్లో సగం బట్టలు వేసుకొని సన్న బట్టలు వేసుకొని ఎగిరింది. ఆ ఎగురుడే వద్దు, అట్లా ఎగిరితే మళ్ళీ ఇప్పుడు పోరగాలు బొట్టగాలు ఖరాబ్ అయిపోతున్నారు, సమాజం అంతా ఆగమైపోతుంది అని ఒక ఆమె అంటుంది, సంధ్య రెడ్డి అని అంటుంది. నువ్వేం చెప్తావు మరి? అనసూయని సగం ఆమె మొత్తం బుడ్డ కోసే పెట్టుకుంటుందట. మరి ఆమె అట్నే ఉండమంటావా? అది అట్ట ఉంటేనే ఆమె మంచిగా ఉంటుందట పానం. అట్ట ఉంటేనే మంచిగా ఉంటుందట తాత. మరి అట్లే ఉండమంటున్నావా లేకపోతే మారమంటున్నావా? ఒంటి నిండా బట్టలు వేసుకోమంటున్నావా? మారిందయా యుగము మారిందయా నాటి నేటి యుగమెంతో మారిందయా అలనాటి మగవారు అంచుదోటులు గట్టి అందరిలో గర్భంబు ఉంచేరయ్యా ఇలలోన జనులంతా విరుకులాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా తలలు నున్నగ దివి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులే పెట్టారయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకలీకలు పెంచి తోకలకు లబ్బర్లు కట్టారయ్యా మునుపటి కాలాన 30 ఏళ్ళలోనికి 3 ఏళ్ళ బాలనే కట్టేరయ్యా ఈనాటి కాలాన 20 ఏళ్ళలోనికి 2 పిల్లలే పుట్టేరయ్యా. సరే తాత, మళ్ళీ ఒక నాడు వస్తా మీతోని రామసకదరంగా మీ ముసలామె మా ముసలామె నువ్వు నేను ముందుగా ముచ్చట పెడతా. కేసులు పెట్టగా అయ్యే నడుస్తున్నాయి, సమాజం అంతా గలీబైపోయింది. బట్టలు ఒంటి నిండా వేసుకోవాలి అనసూయ అంటే
ఇప్పుడు నీ ఉంటే కూడా అయితే నీ మీద కూడా కేసు పెడుతుందట ఓ, మరి ఎట్లా అంటావు? అది మంచి పద్ధతి కాదు. మన హిందూ సాంప్రదాయం ఏంది? ఒంటి నిండా బట్టలు వేసుకోవటం, సాంప్రదాయకంగా ఉండటం. అంతేగాని ఈడికిడికేసుకుంటే అది అందమేనా? అదే అందం ఉందట. మనకంటే ఏం కాదు, యువతకు ఏం కావాలి? వాళ్ళు ఇంకెక్కువ అయిపోతారు. ఇప్పుడు ఆడపిల్ల అని అంటే ఆడపిల్లల కంటే ఎక్కువ మగోళ్ళు ఇదైపోయారు. ఇంత సమాజం అంతా గలీజ్ అయిపోయింది. మారాలంటావు? మారాలి, మారితే వెనకటి రోజులు రావాలి. అయితే ఇప్పుడు నీ లెక్కనే ఒక ఆయన శరీరానికి వచ్చి బొజ్జ సంధ్యారెడ్డి అని ఆమె పట్నంలో ఉంటుంది. అట్ట కాదు అనసూయ, ఒంటి నిండా బట్టలు వేసుకో. ఈ సగం బట్టలు వేసుకుంటే ఈ పొరగాలు బాగా ఇక ఇదైపోయి ఆగమైపోతుర్రు. గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయి. గంగలు కరుస్తుర్రు, ఆగమవుతుర్రు, నడుమంతరంగా ఆగమవుతుర్రు. ఇట్లాంటి బుద్ధులు, ఇట్లాంటి వ్యవస్థ మనం నేర్పొద్దు అని అంటే ఆమె మీదకి మరలబడి కేసు పెడుతుందట. పెడుతుంది, అట్నే పెడుతుంది. మరి ఆమెకు అది సొంపు అనిపించింది. మనకు తెలిసినంత వరకు అట్టుంటే బాగుండదు కదా. అదే మన సాంప్రదాయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, ఇది ఎంత అందంగా ఉంది. మరి ఈడికల్లు వేసుకుంటే అదెంత అందంగా ఉంటుంది, గలీజ్గా ఉండదా? అందుకోసమే మంచి పద్ధతి మీద గిదుల్లా మొత్తానికి మీ నర్సయ్య తాత నల్లగొండ గడ్డ మీద అడుగు పెడితే ఇక అనసూయకైతే కర్రు కాచి ఎర్రగా వాతలు పెడుతుర్రు. జై జై అని బొజ్జ సంధ్యారెడ్డికి జై కొడుతుర్రు. చూడాలి మరి ఇంకా కూడా మరి మార్పు మొదలవుతుందా కాదా? ఇది ఒక ఉద్యమానికి దారి తీస్తట్టే కొడుతుంది. రేపు ఇవాటికైతే మరి బొజ్జ సంధ్యారెడ్డికే ఓటేసినట్టుగా అనిపిస్తుంది నల్గొండ జిల్లాలో. మీరు చూస్తూనే ఉంటుంది మన తాత న్యూస్. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత.